హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మనం గ్రాసరీస్ అనేది చాలా ఎక్కువ అమౌంట్లో తెచ్చుకుంటూ ఉంటాం. రైస్, దాల్, ఆటా, డ్రై ఫ్రూట్స్, స్పైసెస్ ఇలా. కానీ కొన్ని రోజులకి అవి ఇన్సెక్ట్స్ వచ్చేసి పాడైపోవడం లాంటివి జరుగుతుంటాయి. అలా వేస్ట్ కాకుండా ఈరోజు నేను సింపుల్ హోమ్ స్టైల్లో స్టోరేజ్ టిప్స్ చెప్పబోతున్నాను. ఫస్ట్, రైస్ని మనం జనరల్గా 10 kg, 15 kg లేదా 25 kg బ్యాగ్స్లో తెచ్చుకుంటాము. సో దాన్ని మొత్తం అలాగే యూజ్ చేయకుండా ఆ బ్యాగ్లో నుంచి దాన్ని ఓపెన్ చేసి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకొని, లైక్ 5 kgs అలాగా ఒకసారికి తీసుకొని వేరే ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ఈ బ్యాగ్ని 25 kg బ్యాగ్ అనుకోండి, దాన్ని టైట్గా సీల్ చేయాలి. లైక్ ఏదైనా తాడు అలా కట్టి సీల్ చేయాలి, నేను మీకు చూపిస్తున్నట్టు. సో ఇలా తీసుకున్న 5 kgsలోని బిర్యానీ ఆకు వేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచండి. ఏ పురుగు పట్టకుండా ఉంటుంది. నెక్స్ట్, షుగర్ జనరల్గా ఇన్సెక్ట్స్ రావడం, లైక్ యాంట్స్ రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది రాకుండా లవంగం వేసుకోవచ్చు. సో షుగర్ని ఒక స్పూన్, దానికే డెడికేటెడ్గా ఒక స్పూన్ పెట్టేసి దాంట్లో లవంగా వేసేసి దాన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఏ పురుగు పట్టకుండా ఉంటుంది. నెక్స్ట్, ఇప్పుడు 10 kgs అలాగా ఆడించిన పిండి తెచ్చుకుంటాను. ఏ పురుగు పట్టకుండా ఉంది, చాలా బాగుంది, అస్సలు పాడవలేదు. నేను ఒక కంటైనర్ యూజ్ చేస్తాను, ఎప్పుడు దాంతోనే తీసి వేస్తుంటాను. ప్రతిసారి కొత్తది పెట్టి దానికి మాయిశ్చర్ ఉన్నా కూడా పాడైపోయి. నేను బిర్యానీ ఆకేసుకున్నాను, మీకు చూస్తున్నారు కదా. సో ఇంకోటి ఏంటంటే, దీంట్లోనే ఈ అయిపోయిన బాక్స్లోని మళ్ళీ పిండి వేసేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అది 10 kgs అంటే నేను కనీసం ఒక 1 month ముందు ఆడించి ఉంటాను. సో మనం తెచ్చుకున్న ఫ్రెష్ పిండి 2-3 days ముందు ఆడించి ఉంటాం, ఆర్ ఆ రోజే ఆడించుకున్న పిండి ఉంటుంది. సో ఈ పాత పిండిలో పురుగు పట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ బాక్స్ని మొత్తం తీసేసి కొత్త కంటైనర్ తెచ్చుకొని కొత్తగా పిండి ఫిల్ చేసుకోవడం మంచిది. సో నేను ఇక్కడ మీకు చిన్న బాక్సెస్ చూపిస్తున్నాను. జనరల్గా ఇలాంటి బాక్సెస్లో నాకు పిండి ఆడించడం అవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా పిండి కొన్నాను. ఒక 1 kg తీసుకున్నాను టైం బీయింగ్కి. సో ఇలాగా బాక్స్లో వేసుకొని ఇదే బిర్యానీ ఆకు వేసుకోవచ్చు, కానీ రెడ్ చిల్లీ కూడా బాగా పనిచేస్తుంది. ఎండుమిరపకాయ, ఆ ఎండుమిరపకాయ దాంట్లో వేసుకొని ఎయిర్ టైట్ క్యాప్ పెట్టుకుంటే పిండి అనేది పాడవకుండా ఉంటుంది. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా, డ్రై ఫ్రూట్స్ ఎస్పెషల్లీ క్యాష్యూ, అవి పురుగు పట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దాని బదులు మనం 1 kg తెప్పించుకున్నామంటే ఆ కేజీని చక్కగా ఇలా రోస్ట్ చేసుకొని పెట్టుకుంటే ఏ పురుగు పట్టకుండా ఉంటుంది. మనం తినాలనుకున్నప్పుడు కూడా ఈజీగా తినేయచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే, మనం గ్రోసరీస్ అవి పెట్టుకుంటున్నాం, ఫస్ట్ ఆ షెల్ఫ్ అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్న బాటిల్లోని వాటర్ వేసుకొని దాంట్లో 1 cup వినేగర్ వేస్తున్నాను. దీన్ని స్ప్రే చేసి ఫస్ట్ షెల్ఫ్ మీద దాన్ని క్లీన్ చేసుకొని అప్పుడు బాక్సెస్ అనేవి పెట్టుకుంటే అక్కడ ఉన్న ఏదైనా డస్ట్ కానీ, ఆ డస్ట్లో ఏమైనా పురుగు ఉన్నా, పాత గ్రెయిన్స్ ఏమైనా పడిపోయినా అవన్నీ పోతాయి. సో ఇలాగైతే పురుగు రాకుండా ఉంటుంది. సో నేను మీకు చెప్పినట్టు ఎప్పుడు ఫ్రెష్ స్టాక్ వచ్చినా ఫ్రెష్గా బాక్స్ ఉండాలి. డ్రైగా ఉన్న బాక్స్ తీసుకొని దాంట్లోని మనం ఫ్రెష్ స్టాక్ వేసుకోవాలి. ఎప్పుడు పాతది కొత్తది కలపడం మంచిది కాదు. ఫ్రెష్ స్టాక్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంచుకుంటే మనకి పాడయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి. సాల్ట్ ముద్దగా అవ్వకుండా ఇలా ఫ్లోయిగా ఫ్రెష్గా ఉండాలంటే దాంట్లో ఒక చిన్న టిష్యూ పేపర్ కానీ, నార్మల్ వైట్ పేపర్ కానీ పెట్టుకుంటే చాలా రోజులు అది ఫ్రెష్గా ఉంటుంది. మాయిశ్చర్ని అబ్జర్వ్ చేస్తుంది పేపర్. సో అలా సాల్ట్ని అయితే ఫ్రెష్గా ఉంచవచ్చు. అలాగే ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచాలి. సో ఇలా చిన్న చేంజెస్ చేసినప్పుడు ఇన్సెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గుతాయి. మీరు మీ కిచెన్లో ఏ న్యాచురల్ హ్యాక్స్ యూజ్ చేస్తారో నాకు కమెంట్ చేయండి. అలాగే నేను చెప్పిన హ్యాక్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.